షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల దగ్గర అతని డెడ్ బాడీని గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా దొరకడంతో కిల్లర్ రాజ్ కుమార్ సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 6గురిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొత్తూరు సమీపంలో పోలీసులకు మృతదేహం లభ్యమైంది. స్థానికులు డైల్ 100 ద్వారా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం రాజ్ కుమార్దే అని ధృవీకరించారు. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ కట్టుకున్న భార్య, 2 కుమారులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో నరికి చంపాడు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల దగ్గర అతని డెడ్ బాడీని గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా దొరకడంతో కిల్లర్ రాజ్ కుమార్ సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 6గురిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొత్తూరు సమీపంలో పోలీసులకు మృతదేహం లభ్యమైంది. స్థానికులు డైల్ 100 ద్వారా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం రాజ్ కుమార్దే అని ధృవీకరించారు. దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ కట్టుకున్న భార్య, 2 కుమారులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో నరికి చంపాడు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఏదైతే రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించి అక్కడికి పోలీసులు చేరుకున్నారా, వారు ధృవీకరించారా, ఘటనా స్థలిలో అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి ప్రస్తుతం? ప్రస్తుతానికి వెంకట్ చూసుకున్నట్లయితే షాబాద్ మైనర్ బాలికతో సహా 6గురి హత్యకు కారణమైనటువంటి రాజ్ కుమార్ ఎట్టకేలకు పాయిజన్ తాగి కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా కొత్తూరు మండలం పంజర్ల గ్రామ ప్రాంతాల్లో అతను మేనమామ నివాసం ఉండే పంజర్ల గ్రామంలో తలదాచుకోవడానికి వచ్చి ఆ సూసైడ్ బాటిల్ తీసుకొని కూడా పాయిజన్ బాటిల్ తాగి పక్కన బాటిల్ పడేసినట్టుగా కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు అంటే అక్కడ ఉన్నటువంటి వెంచర్ మధ్యలో వచ్చేసి దాదాపు ఒక అరగంట క్రితం కూడా చనిపోయినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించిన తర్వాత అతని అంటే దాన్ని చూసిన తర్వాత రాజ్ కుమారా కాదా అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు వచ్చేసి చనిపోయడానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ ఉండడం, దాంతో పాటుగా ప్రాథమికంగా విషం తాగి చనిపోయాడనే అనుమానం కూడా
పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసు విషయంలో దాదాపు అంటే 3 రోజుల సమయం తర్వాత కూడా అతనే చనిపోయినట్టుగా కూడా పోలీసులు చేశారు. ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత కూడా దాదాపు ఇక్కడికి భారీగా పోలీసులు అందరూ కూడా మోహరించి అనంతరం ఆ పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్లి ఇస్తారనేది కూడా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే దాదాపు నందిగామ కావచ్చు, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగినటువంటి వ్యక్తి ఎట్టకేలకు అతనే సొంతంగా అంటే దాదాపు పోలీసులు 14 బృందాలుగా వచ్చేసి ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టడము, వాళ్ళ కుటుంబ సభ్యులని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడము అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అతను పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, దాంతో పాటుగా డీసీపీ అందరూ కూడా భారీగా పోలీసులు అందరూ కూడా మోహరించారు. ఎట్టకేలకు కూడా 6గురిని చంపినటువంటి నరహంతకుడు అతనే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దారుణం జరగడానికి గల పోలీసులు చేసినటువంటి మిస్టేక్ వల్ల 6 ప్రాణాలు గాలిలో పోవడమే కాకుండా దాంతో పాటుగా వాళ్ళందరికీ హత్య కారణమైనటువంటి నరహంతకుడు అతనే చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వెంకట్, అయితే ఘటనా స్థలంలో ఏమైనా ప్రత్యేకమైన ఆధారాలు సేకరించడం కానీ, ఏదైతే అక్కడ పరిస్థితి ఏమైనా ధృవీకరించడం కానీ అతను అలాంటి ఏమైనా మనకు అప్డేట్ ఉందా? అంటే ముందుగా ఎవరు గుర్తించారు అక్కడ స్థానికులు అని? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే పంజర్ల గ్రామంలో అతను మేనమామ ఉంటాడు. అతను మేనమామ ఉండే గ్రామానికి చేరుకున్నటువంటి వ్యక్తి ఫైనల్ గా అతను చనిపోయిందనే స్థానిక వ్యక్తులు వచ్చేసి సమాచారం అందించిన తర్వాత అతని మృతదేహం అని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పోలీసులు చనిపోయాడని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు, దాంతో పాటుగా సిపి తరుణ్ జోషికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అతనికి సంబంధించినటువంటి పోలీసులను కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పోలీసులు చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది.